ఇక్కడ మనం చేరేటటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు. ఒక రాయచ్ గారు అక్కడక్కడ కూడా హిందువులను ద్వేషించడం, హిందువుల యొక్క శక్తి సామర్థ్యాలను కించపరచడం, హిందువులను ఏమాత్రం కూడా మేము వాళ్ళని అధిగమిస్తామనేటటువంటి ఒక దురుద్దేశంతో దురాలోచనతో కొన్ని కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి. అది మనందరికీ కళతో చూస్తున్నాం. మాధ్యమం ద్వారా మనందరూ కూడా చూసి కూడా ఇలాంటి చర్యలను మేము ఏమాత్రం కూడా ఉపేక్షిస్తే కూడా రేపు పొద్దున్నే మన పిల్లలు కూడా అదే, మన పల్లెల్లో కూడా అదే విధమైనటువంటి యొక్క అజమాయిషీతనం ఇతరుల ద్వారా మన పైన అజమాయిషి చేసేటటువంటి యొక్క పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే ఒక్కసారి ఒక చిన్న మనకు సంఘటన ఏవైనా హిందుత్వానికి వ్యతిరేకంగా హిందువులను ద్వేషిస్తూ హిందువులను అజమాయిస్తూ ఏ ఒక్క చర్య ఎక్కడ జరిగినప్పటికీ కూడా దాన్ని వెంటనే మనం ఆపకపోతే, మనం ఎదిరించకపోతే, సమర్థవంతంగా వాళ్ళ విడదీయకపోతే రేపొద్దునే బంగ్లాదేశ్ మన భారతదేశం. అందుకనే ప్రత్యేకమైనటువంటి యొక్క చొరవ తీసుకొని మనందరం కూడా సమర్థంగా ఉండాలనేటటువంటి సదుద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి శాస్త్రము చెప్తాడు సన్యాసి, శస్త్రము పడతాడు సన్యాసి అని ఒక మహాత్ముడు చెప్తాడు. కాబట్టి శాస్త్రం చెప్పేదాంట్లో కూడా సిద్ధమే, శస్త్రం పట్టేదాంట్లో కూడా సిద్ధమే అనేటటువంటి యొక్క ధోరణిలో మేము ముందుంటాం. తప్పకుండా మనందరం కూడా సమయంగా సంఘటితంగా ఇట్లాంటి చర్యలను ఎదుర్కోకపోతే మనం నిజంగా మన జీవనమే వ్యర్థం అనిపిస్తుంది. అందుకనే మనం అందరం కూడా కలిసి ఈ చర్యలు భవిష్యత్తులో రేపు ఎప్పటికి కూడా ఇట్లాంటివి జరగకుండా ఉండాలని చెప్పేసి మనందరూ ప్రతిఘటించాలి. ఆ సమయాన్ని మనకి ఇప్పుడు అవకాశం భగవంతుడు ఏర్పాటు చేశాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. జై శ్రీరామ్.